మూగవైన ఏమిలే నగుమోమే చాలులే దైగలింక తాలింపుము జానతనము తెలిసెనులే మూగవైన ఏమిలే. ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే దొంగ మనసు దాగదులే దొంగ మనసు దాగదులే సంగతెల్ల తెలిపెనులే మూగవైన ఏమిలే. పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేలే పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేలే నన్ను దయతో ఏలుకొనుము నన్ను దయతో ఏలుకొమ్ము కను సన్నల మెలిగెదలే మూగవైన ఏమిలే. అందాలే బందాలై నను బందీ చేసెనులే అందాలే బందాలై నను బందీ చేసెనులే కలవరమిక ఎందుకులే కలవరమిక ఎందుకులే వలదన్నా వదలనులే మూగవైన ఏమిలే నగుమోమే చాలులే దైగలింక తాలింపుము జానతనము తెలిసెనులే మూగవైన ఏమిలే. రఘు రఘు నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అయిపోయింది. అయిపోయింది? మంచిగా ఒప్పుకుందా? ఓ పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్నాం, ఎదురెదురుగా కూర్చుని పాటలు పాడుకున్నాం. ఆహాహా ఏం చెప్పేది నాన్న, మంజరిని మరవలేకుండా ఉన్నాను. భేష్, మంచి పని చేశావురా. ఎవరికా ఉత్తరం? ముకుందరావు గారికి. నీకేమైనా మతిపోయిందా? చించేయి, ఆయన నీకు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంటే. అందుకనే ఉత్తరం నిజం బయటపడుతున్నాను. భలేవాడి, మళ్ళీ మొదలుకొచ్చావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు అవుతారా? అయ్యా, ఈ ఉత్తరం ముకుందరావు గారికి. ఏమండి, ఏదో ఉత్తరం? అవసరానికి ఇచ్చి పంపాను. చాలే వెళ్ళకూడదు లేదే. కాదు, నిజంగానే ఇచ్చి పంపాను. మంచిగా ఉంది, త్వరగా వెళ్ళి అవసరం తీసుకురా. అయ్యా అయ్యా, ఏంట్రా గొడవ? ఉత్తరం అండి. అయితే కాసేపు ఆగలేవు? ఎక్కడి నుంచి రా ఉత్తరం? రాజా గారి దగ్గర నుంచి అండి. రాజాగారి దగ్గర నుంచా? అబ్బే ఏముందిలేండి, పాత పాటే. మళ్ళీ వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోనివ్వండి, అమ్మాయి గారికి కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అంతా నీ ఇష్టమేనా? మాటి మాటికి రాజా దొరకడం అంటే మాటలా? నువ్వు తప్పకుండా చేసుకోవాలి. అవునవును, అరుగో రామదాస్ గారు కూడా వస్తున్నారు. రండి రండి, ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ముహూర్తం పెట్టించండి, నేను వస్తా. శుభస్య శీఘ్రం. వీళ్ళ అబ్బాయి కూడా తొందరపడుతున్నట్ట. అవునండి, మంజరిని మా వాడు చాలా ప్రేమించాడు. మంజరి మంజరి అని కలవరిస్తున్నాడు. కలవరిస్తున్నాడు. ఇదిగో రామదాసు, మీ అబ్బాయితో చెప్పు మా మంజరి పేరెత్తుందని. నేను మా అమ్మాయిని రాజాగారికి కూడా నిశ్చయించుకున్నాను. వారు కూడా ఒప్పుకున్నారు. ఇదిగో ఉత్తరం. శ్రీ శ్రీ దివాన్ బహదూర్ ముకుందరావు గారికి రాజా నమస్కరించి వ్రాయలేదు. నిన్న మీతో విషయాలన్నీ విపులంగా చెప్ప ప్రయత్నించాను, కానీ వినిపించుకున్నారు కాదు. నేను మంజరి అన్యోన్యంగా ప్రేమించుకున్న మాట నిజం. చూసావా, రాజాగారు ప్రేమిస్తున్నారట. ఏమ్మా? ఊరుకో తాతయ్య, నువ్వు మరి ఆ ఉత్తరం లేవు. ఉండు ఉండు, ఇంకా ఏమి రాశారు చదవనే. కానీ మా వివాహానికి ఒకే ఒక ఆటంకం ఉంది. శ్రీ రావు బహదూర్ రామదాసు గారిని తమరు ఎరుగుదురు. ఎరకే వారిని ఎరుగుదును, వారి కొడుకుని ఎరుగుదును. మా తండ్రి గారు రామదాస్ గారు ఒకే ఊరి వారు, చాలా స్నేహితులు. ఓ ఇదే సంగతి.
నువ్వు ఈ విధంగా కూడా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? అదేం సాగదు. లేదు లేదు, చదవండి. వాడు రాజా కాదు, ఎవడో దొంగ. వాడు కాదు దొంగ, నువ్వు దొంగ. నీ ఎత్తులే అదే సాగు. నడు బయటికి. పోనీలేండి, ఆ ఉత్తరం ఎలా ఇవ్వండి. ఉత్తరం ఎడుతున్నావు, నడు బయటికి. పదమ్మా. రామలింగయ్య, ఇదంతా ఏమిటి? వాడిని ఆయనకు నాకు స్నేహం ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉంది. రాజా రాజా అంటాడే కానీ వీడి పేరేదో తెలియదు. డబ్బు కూడా ఉన్నట్లేదండి. ఆ చిదంబరం చెట్టుకి నెక్లెస్ తాలూకు డబ్బు ఇంకా ఇవ్వలేదు. నన్ను అడిగాడు. ఇంకే వాటితో పోయి చెప్పు, డబ్బు అడగమని. వాడి బండారం బయటపడుతుంది. అలాగే. ఏమంటే రాజు, మీకు నేను అంత రచ్చ చెప్పానే, మళ్ళీ ఏమిటి ఉత్తరాలు? మీరు నా ఉత్తరం చూసారా? ఆహా, సంపూర్తిగా చూశాను. మీకు ఇష్టమని? ఇష్టమే. ఇప్పుడే రామదాస్ కూడా వల్లకాదని చెప్పేశాను. నాకేం అభ్యంతరం లేదు. కానివ్వండి. అలాగన్నారు, బాగుంది. రామ్ సింగ్, ఈ రాత్రి వాడిని చిత్తగొట్టి పారేయాలి. ఓ అలాగే. ఓ ఏమిట్రా, రాయిట. ఎవరో తెలుసుకోకుండా ఎక్కడికి రా పోతావు? ఆ ముకుందరావు గారి ఇంట్లో ఉన్నాడే రాజా, వాణ్ణి ఓ చంపారేస్తాను. వద్దురా, చంపకూడదు. ఎందుకు పనికి రాకుండా కీళ్ళ కీళ్ళు ఊడగొట్టి పారేయండి. పోండి. ఓ రండి రండి, సమయానికి వచ్చారు. తమ్ముడు పుచ్చుకో, పొరలో పుచ్చుకో. మా వాళ్ళంతా కులసగా ఉన్నారన్నయ్య. ఏమనుకోకన్నయ్య, నొప్పి అంటే సరుకు తీసుకో తమ్ముడు. ఇంకా నుంచున్నావే, కూర్చో. అన్యాయం బ్రదర్, అన్యాయం. ఇస్తాను ఇస్తాను. వీడు తమట చంద్రమ్మ. బ్రదర్, నీది భలే పట్టు, పీపా పట్టు పట్టు. లేదు బ్రదర్, లేదు, బ్యాలెన్స్ నిల్ అయిపోయింది.
వాడిని కూడా తీసుకో తీసుకో. లక్షవలు తింటానికి తప్పితే ఎందుకు పనికిరారు. వస్తాదులట వస్తాదులు. నీకేం తెలుసుదోరా, వాడు చాట్ నుండి కొట్టేశాడు. బయట పడిపోతామేమోనని మోసుకొచ్చేశా. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై